హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది కదండి వీడియోస్ పెట్టలేదు. ఇదైతే లాస్ట్ సాటర్డే వీడియో. చూడండి, నేనైతే 5:41 కంతా స్నానం చేసి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ప్రతి సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాను కదా. అదే రోజు నేను మియాపూర్ వెళ్ళాలండి. ఎందుకంటే మా మరిది వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది. అందుకని చెప్పేసి నేను పొద్దున్నే 4కి లేచి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు ఇంకా ఫోటోని ఇంకా అలంకారం అంతా రెడీగా పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా పువ్వులతో డెకరేషన్ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి కూడా దీపాలు కూడా అమర్చుకొని నేనైతే ఈ విధంగా దీపాలు పెట్టుకున్నాను. ఇంకా నేను, మా హస్బెండ్, మా బాబు అయితే లేవలేదండి. వాడైతే 6కి లేపుదాము అని చెప్పేసి వాడు పడుకుంటే వేగంగా పూజ చేసేయచ్చు అని చెప్పి నేను, మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నాము. ఈ విధంగా అయితే నేనైతే 1 వీక్ నుండి పెట్టలేదు కదండి వీడియోస్, నాకు వీలు పడలేదు, అందువల్ల పెట్టలేదు. ఈ విధంగా అయితే నేను సాటర్డే ఈ విధంగా అయితే మార్నింగ్ లేచి పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాము. మీరు కూడా శ్రావణ మాసం ఎలా చేసుకున్నారు, చాలామంది వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో చెప్పండి. అందరూ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది వీడియోస్లో మంచిగా డెకరేషన్ చేశారండి అమ్మవారిని. చాలా హ్యాపీగా అనిపించింది. అందరి వీడియోల్లో కూడా అన్ని వీడియోల్లో ఒక్కొక్కలాగా ఉంది అమ్మవారి అయితే రూపం. చాలా కొత్తగా అనిపించింది. చాలా అందంగా పెట్టుకున్నారు. చాలా బాగా చేసుకున్నారు అందరు కూడా. ఈ విధంగా అయితే ఆ రోజు నేను వెంకటేశ్వర స్వామి పూజ కంప్లీట్ చేసుకున్నాను. మొత్తం అంటే ఆవాహనం, ఆసనం అన్నీ చదువుకొని వెంకటేశ్వర స్వామిని మన ఇంట్లోకి ఆహ్వానించుకోవాలండి. చేసుకొని మనం ఈ విధంగా అయితే పురుషోక్తంతో పూజ చేసుకోవాలి. పురుషోక్తంతో పూజ చేసుకుంటే చాలా, అంటే మార్నింగ్ కదా, ఆ వైపు వేరేలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. వెంకటేశ్వర స్వామి పూజలు మాకు కంప్లీట్గా ఈ 5 వీక్స్ కంప్లీట్ అవుతాయో లేదో అనుకున్నాను. నాకైతే ఆ శనివారంకంతా ఇది ప్రాబ్లం లేకుండా అయిపోయిందండి. నేను ఆ విధంగా అని చెప్పేసి సాటర్డే మార్నింగే లేచి చేసుకున్నాను. ఈ విధంగా అయితే పూజ కూడా చేసుకున్నానండి. నేనైతే మాత్రం చూడండి, ఆ విధంగా పూజ కంప్లీట్ అయ్యాక హారతి అయితే ఇచ్చేసాను. మీరు కూడా హారతి తీసుకోండి. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు కూడా హారతి దేవుడికి ఇచ్చి హారతి తీసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. చూడండి ఏ విధంగా ఉందో మా పూజ కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తున్నాను. చూడండి, బాగుందా? నేను ఎలా ఆ పువ్వులు పెట్టానో మీరు చెప్పండి. చూడండి, లైట్స్ ఆఫ్ చేశాక ఏ విధంగా ఉందో పెట్టాను. ఈ విధంగా అయితే లైట్స్ ఆపేశాక చూడండి దీపం వెలుగులు ఎంత బాగా వెలుగుతున్నాడో వెంకటేశ్వర స్వామి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము 7కి బయలుదేరి 8కి అంతా మియాపూర్ వచ్చేసామండి. ఇదిగోండి, మా మావయ్య, మా మేనకోడలు పూజ కోసం అయితే రెడీ చేసేసారు. సత్యనారాయణ స్వామి వ్రతంకి చూడండి పువ్వులు అన్నీ డెకరేషన్ చేసి బాగా పెట్టుకున్నారు. ఇంకా పంతులు గారు రాలేదని చెప్పేసి ఇదిగోండి మా మరిది, మా చెల్లి, ఇదిగోండి ఇంకా మా అన్నయ్య, మా ఆయన, ఇంకా మా అత్తయ్య కిచెన్లో ప్రసాదం తయారు చేస్తారు. ఇంకా అదే రోజు రక్షాబంధన్ కదండి. మా ఆడపడుచు అయితే మా హస్బెండ్కి ఇంకా మా మరిదికి రాఖీ కడుతుంది. ఇంకా మా మరిది వాళ్ళ పాప మా వశిష్ఠకి అయితే కడుతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఇంకా అందరూ ఫొటోస్ తీసుకున్నాము. బాగా ఎంజాయ్ చేసామండి. మియాపూర్ వెళ్ళాం కదా. ఇదిగోండి, నేను మా ఆడపడుచు వాళ్ళ ఆయనకి, మా అన్నయ్యకి కూడా నేను రాఖీ కట్టేశాను. ఇంకా మా చెల్లి వాళ్ళ తమ్ముడు తను కూడా వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టేసింది. ఇదిగోండి, పంతులు వచ్చేస్తారని చెప్పి పువ్వులు పెట్టుకుంటుంది మా చెల్లి. ఇదిగోండి, ఈ విధంగా పూజ కోసం అయితే పంతులు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు. ఈలోపు అయితే అందరు ఒకరికొకరు రాగి కట్టుకుంటున్నారు. చూడండి, అసలు మొత్తం మా చుట్టాల దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా అక్కడ దగ్గరలోనే ఉంటారు. వాళ్ళ బావండి, తిని పేరు బంగి. చూడండి, తినకి మా ఆడపడిచికి తమ్ముడు అవుతాడు కదా, దీన్ని కూడా రాఖీ కడుతుంది. ఇంకా మా బాబు చూడండి ఏ విధంగా గెంతులు వేస్తున్నాడు. ఇంకా పంతులు గారు రాలేదని చెప్పి మేము అందరం ముచ్చట్లు వేసుకుంటున్నాము. ఈలోపు అయితే పంతులు గారు వచ్చారు. ఇంక ఏమేమి చేయాలి అని చెప్పేసి అన్నీ చెప్తున్నారు. ఈ విధంగా అయితే దీపం పెట్టుకోండమ్మా ఫస్ట్ అని చెప్తే తనేమో దీపం పెట్టుకుంటుంది. చూడండి, దీపాలు అయితే వెలిగించింది ఫస్ట్గా. ఈ విధంగా పూజ అయితే స్టార్ట్ చేశారండి.
చాలా బాగా జరిగింది. చాలా అంటే కొంచెం లేట్ అయినా గానీ చాలా బాగా చేశారు. ఈ పంతులు గారైతే మియాపూర్‌లోనే ఉంటారండి. మీకు తెలిసుంటే జేపీ నగర్ తెలిసుంటదండి. జనప్రియ వెస్ట్ సిటీ. ఆ లోపల సాయిబాబా టెంపుల్ ఉంటది. అక్కడ అయితే ఇతను పూజారండి. చాలా బాగా చేస్తారు. గృహప్రవేశం అయినా గానీ, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం గానీ, ఇంకా ఏవైనా పూజలకి పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి చేస్తారండి. చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే చేస్తారు ఈయన మాత్రం. చాలా అంటే మనకి అమౌంట్ కాదు గానీ చాలా బాగా చేస్తారు. మనకి సాటిస్ఫాక్షన్ ఉంటది. బాగా చేసి మనకి మంచి చేశారు వచ్చినోళ్ళు కూడా అంటారండి. ఆ విధంగా అయితే మనకైతే పూజ చేస్తారు. చూడండి ఈ విధంగా అయితే వీళ్ళిద్దరితో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేపిస్తున్నారు. చూడండి మీరు కూడా ఎలా చేస్తున్నారో. ఈ విధంగా అయితే ఆచమనం చేసుకుంటున్నారు ఇద్దరు కూడా. బాగుందా ఈ వీడియో మీకు నచ్చిందా? ఇంకా ఈలోపైతే మా పాప పడుకుంది. మా ఆయన ఇంకా మా అన్నయ్య మా ఆడపడుచు మాట్లాడుకుంటున్నారు. అంటే ఎక్కువ టైం పడుతుంది కదా సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పేసి. ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయ్యాక ఇంకా దేవుడి మీద అక్షంతలు 5 కథలు అవుతాయి కదండి. కథలన్నీ అయిపోయాయి చూడండి. అందరం కూర్చొని ఇంకా అక్షంతలు వేసేసిన తర్వాత ఇంకా దేవుడికి బాగా దండం పెట్టుకోండి అని పంతులు గారు చెప్తున్నారు. ఏవో మంత్రాలు చెప్పి ఇంకా దేవుడు దండం పెట్టుకోండి అని ఇంకా అబ్బాయిలకి సాష్టాంగ నమస్కారం చేసుకోండి, ఆడవాళ్ళేమో నార్మల్గా దండం పెట్టుకోండి అని చెప్పి ఇంకా ఆశీర్వదిస్తున్నారు. ఈ విధంగా అయితే పంతులు గారు కూడా ఆశీర్వదించేశారు. ఇంకా అప్పటికి టైము 3 అయిపోయిందని చెప్పి మేమందరం లంచ్ చేసేసామండి. చాలా లేట్ అయిపోయింది కదా, 3:33 అయిపోయింది. ఇంకా వీళ్ళకి హోమం చేపిస్తున్నారు. హోమంకి అయితే ఈ విధంగా రెడీ చేసేసి కూర్చున్నారండి. మేము ఈలోపైతే లంచ్ చేసేసి వచ్చేసాము. ఇదిగోండి హోమం అయితే అవుతుంది. ఈ విధంగా అయితే సత్యనారాయణ స్వామి వ్రతము ఇంకా మా రాఖీ సెలబ్రేషన్స్ అనేవి మియాపూర్లో ఈ ఇయర్ అయితే చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అందరం కలిసి ఒకే దగ్గర చేసుకున్నాము. సాటర్డే ఆ విధంగా కంప్లీట్ అయ్యాక మేమైతే ఇంటికి సండే ఈవినింగ్ వచ్చేసామండి. ఇంక ఇంతలో ఈ పూజ మధ్యలోనే ఇంకా హార్స్ ఇంక ఇవన్నీ వచ్చాయండి, క్యామెల్ కూడా. ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొని కింద ఈ విధంగా అయితే ఎక్కించి వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అని చెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళాము. ఇంకా చక్కగా మేము అందరం ఫొటోస్ దిగాము. రాఖీ కదా ఇంకా అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరం ఫొటోస్ దిగి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా మా ఇంటికైతే సండే ఈవినింగ్ వచ్చేసామండి. సండే ఈవినింగ్ వచ్చేసాము. ఇంకా మా మామయ్య వాళ్ళు మేము అందరం కలిసి వచ్చేసాము. మా మామయ్య వాళ్ళు ఏం చేశారంటే మండే వెళ్ళిపోయారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.